కాబట్టి మేము కూడా అలా కనెక్ట్ అవుతున్నాం ప్రతి వాటికి. ఓకే. మైక్ అక్కడి నుంచి మొదలు పెట్టేద్దాం అయితే. ఎవరి దగ్గర? ధీరజ్ గారికి. ధీరజ్ గారికి. ఓకే. హాయ్ అండి. సో ఫర్ ద ఫస్ట్ టైం ఇందాక గీత గారు చెప్పినట్టే మిమ్మల్ని చాలాసేపు స్పీచ్ మాట్లాడడం చూసి చాలా బాగా అనిపించింది. అండ్ ఇందాక మీరు చెప్పేశారు, బట్ వై ద థాట్ ఆఫ్ టికెట్స్ ఎందుకు? లైక్ ఇది ఆల్మోస్ట్ చూసుకుంటే చిన్న సినిమా కిందనే మనం కన్సిడర్ చేయాలి. సో చిన్న సినిమాకి ఎక్కువ టికెట్ ఉన్న రేట్తో తీసుకుంటే ప్రాఫిట్ వస్తుంది కదా. సో ఎందుకు కట్ ఆఫ్ అన్నది మెయిన్ పర్టికులర్ రీజన్. అండ్ అది కాకుండా 50 రూపీస్కి కూడా లైక్ షో చూపిద్దామని చెప్పి ఒక థాట్ ఉంది, నెంబర్ పెట్టి కూడా చేశారు. ఎందుకు ఇలా? ఇదేం స్ట్రాటజీ అని? స్ట్రాటజీ ఏం కాదండి, 3 థింగ్స్ అండి. ఒకటి, 100 రూపాయలకి ఓటీటీ సబ్స్క్రిప్షన్లో ఇచ్చేస్తున్నారు, ఎన్నో సినిమాలు చూసుకోవచ్చు. వాళ్ళ ఇది అక్కడ అది ఆ 100 రూపాయలకి చేస్తున్నప్పుడు మనం 100 రూపాయలకి సినిమా ఎందుకు చూపించకూడదు? జనాలు ఎక్కువ ఇప్పుడు చిన్న సినిమాలకి ఏంటంటే కలెక్షన్ కాదండి. అంటే మీరు అన్నట్టు 150 పెడితే 200 పెడితే కలెక్షన్ ఎక్కువ వస్తుంది. కలెక్షన్ కాదు, మనకి అడ్మిషన్స్ ఇంపార్టెంట్, ఫుట్ ఫాల్స్ ఎక్కువ ఇంపార్టెంట్. ఎంతమంది మన సినిమా చూశారు అనేది ఇంపార్టెంట్, ఎంత కలెక్ట్ అయింది అనేది కాదు. ఎందుకంటే ఆ కలెక్షన్ స్టార్ హీరోస్ సినిమాస్ అవన్నీ ఒక వేరే సెగ్మెంట్. ఇందులో మాత్రం ఎంతమంది చూశారనేది ఇంపార్టెంట్. సో ఎఫోర్డబుల్ ప్రైస్ ఉంటే అప్పుడు ఎక్కువ మంది చూస్తారు అనేది మెయిన్ ఇంటెన్షన్. అండ్ ఇది ఆల్రెడీ ప్రూవ్ అయింది కూడా, ఇది నేను చెప్పట్లేదు. పీవీఆర్ వాళ్ళు 500 రూపీస్కి 5 మూవీస్ అని పీవీఆర్ పాస్ అవి పెట్టారు. సో వాళ్ళకి అడ్మిషన్స్ వచ్చాయి. అండ్ నేషనల్ వైడ్ 100 రూపీస్కే సినిమా అని సినిమా డే అని ఒకటి చేశారు, అప్పుడు కూడా పెద్ద నెంబర్స్ చూశారు. సో జనాల్ని ఎక్కువ మందిని థియేటర్కి తీసుకొని వస్తే ఆటోమేటిక్గా మనకు రెవెన్యూ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. అండ్ థియేటర్స్ కూడా ప్రతి ఊర్లో చూసుకుంటే 4 థియేటర్స్ ఉంటాయి. బట్ మీరు ఇప్పుడు ఈరోజు సినిమాకి వెళ్ళాలంటే ఆప్షన్ ఒకటో రెండోనే ఉంటాయి. అయితే 2 వీక్స్ బ్యాక్ రిలీజ్ అయిన కల్కి చూస్తారు, లేకపోతే నెక్స్ట్ వీక్ ఇంకేదైనా కొత్త సినిమా వస్తే ఒకటి చూస్తారు. బట్ 4 థియేటర్స్ ఉన్నాయి, వాళ్ళందరూ సర్వే అవ్వాలి అంటే నెంబర్ ఆఫ్ సినిమాస్ ఎక్కువ ఉండాలి. సో ఈ మెయిన్ ఇంటెన్షన్ అయితే అదేనండి. అండ్ ఇప్పుడు ఒక ఫ్యామిలీ థియేటర్కి వెళ్ళినప్పుడు మీరు సమోసా రేట్ తగ్గించమని నేను అడగలేను, ఒక ప్రొడ్యూసర్గా ఒక డిస్ట్రిబ్యూటర్గా నేను అడగలేను. కూల్ డ్రింక్ రేట్ తగ్గించమని అడగలేను. కానీ మన టికెట్ రేట్ తగ్గించమనే రైట్ నాకుంది. సో ప్రొడ్యూసరు తక్కువ రేట్కి టికెట్ ఇవ్వమని అడిగే రైట్ ప్రొడ్యూసర్కి ఉంది. అది కనుక ఇవ్వగలిగితే ఫుట్ఫాల్ పెరుగుతుంది. అది. రాకేష్ గారు హాయ్ సార్. హాయ్ సార్. హలో అండి. ప్రమోషన్స్లో బాగా వెళ్తుంది, హ్యాట్స్ ఆఫ్ సార్. అంటే సామాన్యులు కూడా 100 రూపాయలు 50 రూపాయలు సినిమా చూపించాలని మీ థాట్కి. కానీ నాకేంటంటే రిస్క్ అనిపిస్తుంది కదా. అంటే మీరు కొంత బడ్జెట్ పెట్టి సినిమా చేశారు, బాగుంటే ఓకే, కానీ చిన్న చిన్న రిస్క్లు ఉంటాయి. అంటే మీకు యాజ్ అ ప్రొడ్యూసర్గా మీరు ఎంత రిస్క్ బేర్ చేస్తున్నారు సామాన్యులకు చూపిందాం అనే పాయింట్లో? సార్ రైట్, ఇక్కడ రిస్క్ ఉంది సార్, డెఫినెట్గా రిస్క్ ఉంది. అండ్ రిస్క్ ఉంది, నాకు ట్రస్ట్ ఏంటంటే ధీరజ్ మీద ఉంది. సో ఇప్పుడైతే ధీరజ్ ఇలా 100 రూపీస్కి మనం చూపెడదామని వచ్చినప్పుడు అంటే నా క్యాలిక్యులేషన్ ఏంటంటే డీప్గా వెళ్ళలేదు. సో ఓకే, మనం 150ది 100 రూపీస్ చూపిస్తున్నాం అంటే 50 రూపీస్ ఎక్కడో మనం హిట్ అవుతున్నాం. కానీ ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ 150 ఒక 100 మంది వస్తే సార్ ఒకలాగా వస్తుంది. 100 మంది ఒక 1000 మంది వచ్చారనుకోండి, ప్రాబ్లీ మనకి ప్రాఫిట్స్ కూడా అలా ఉండొచ్చాము. అంటే నాకు ఇంకా తెలియదు, అక్కడి వరకు వెళ్ళలేదు. బట్ నాకేంటంటే ఒక గట్ ఫీలింగ్ ఉందన్నమాట. ఓకే, ధీరజ్కి ఒక గట్ ఫీలింగ్, సరే వెళ్ళిపోదాం, చూద్దాం అసలు ఏంటో, అట్లీస్ట్ మనం ఏమన్నా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఇన్ ద ప్రాసెస్ మనం నేర్చుకోవచ్చు. సో అదే అక్కడి వరకే ఆలోచించాను సార్. బట్ రిస్క్ అయితే ఉంది, బట్ ఐమ్ ష్యూర్ క్యాలిక్యులేట్ అయితే ఉంది. వి క్యాలిక్యులేటెడ్ ద రిస్క్ అరౌండ్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. వినోద్. హాయ్ వినోద్. మీరు చైల్డ్ ఆర్టిస్ట్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక హీరోగా కూడా వస్తున్నారు, విలన్గా చేశారు, బాగా చేశారు. ఈ 20 ఇయర్స్ జర్నీ, ఆల్మోస్ట్ 20+ చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఈ 20 ఇయర్స్లో ఈ సినిమాకి బాగా అంటే తెలుగులో చాలామంది బాగా రీచ్ అయింది, చాలామంది మిమ్మల్ని గుర్తుపడుతున్నారు కూడా, పేకమేడలా లేదా ఇదని. సో ఈ జర్నీ ఎలా ఉంది, మీ ఫిల్మ్ జర్నీ ఈ 20 ఇయర్స్లో? ఎక్కడి వరకు రీచ్ అవ్వడానికి ఎంత కష్టపడ్డారా, లేదు హ్యాపీగా? హ్యాపీగా ఎలా ఐ మీన్ యా ఇట్ వాజ్ ఐ మీన్ నాకు లక్ ఏంటంటే నాకు ఫస్ట్ సినిమా చాలా రికగ్నిషన్ వచ్చింది, సూపర్ రికగ్నిషన్. నా పేరు శివ. బట్ దాని తర్వాత దోస్ 10-14 years హ్యాస్ బీన్ వెరీ టఫ్ జర్నీ ఫర్ మీ. సో బట్ అది మస్ట్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే అప్పుడే
టాలెంట్ మాత్రం ఐ మీన్ ఇట్స్ నాట్ ఇనఫ్ అండి. టాలెంట్ మాత్రం ఇట్స్ నాట్ ఇనఫ్. దిస్ జర్నీ విల్ టేక్ యూ యునో మేక్ యూ అండర్స్టాండ్ how to do this. And so it took that much time for me also to get little matured, not just as an actor, you know, how to survive in this industry, to understand everything. So yeah, so that journey has helped me to be here, I guess. సో ఈ సినిమా తర్వాత తెలుగు ఫ్యామిలీలో మీకు తెలుగు హీరోగా అయిపోతే నెక్స్ట్ సినిమాలు తెలుగు వస్తుంటే తెలుగు కంటిన్యూ చేస్తారా, లేదు మల్టీ లాంగ్వేజెస్ వెళ్తుంటారా? No, definitely Telugu కంటిన్యూ చేస్తాను. Definitely. ఆల్ ది బెస్ట్. Thank you. వినోద్ గారు ఇక్కడ. Hello. హాయ్, Hi. ఐఎమ్ అంజలి ఫ్రమ్ టిఎఫ్పిసి. సో అంటే బేసికల్గా మీరు ప్రీవియస్ మూవీస్ చేశారు, బట్ పేకమేడలు మూవీకి మీరు చేస్తున్న ప్రమోషన్స్ అయితే బీభత్సం చెప్పాలి అంటే. ఫస్ట్ స్కానర్ దగ్గర నుంచి మొదలుపెట్టి అప్పులోళ్ళ దగ్గర నుంచి కావచ్చు, ఇది కథ కాదు జీవితం కావచ్చు, అసలు ఏ ప్రమోషన్ వీడియో కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఏంటి వీళ్ళు నన్ను ఇంత వాడుకుంటున్నారు అని ఎప్పుడు అనిపించింది? No, నాకు I got excited because generally ప్రమోషన్స్లో తెలుగులో లక్ష్మణ్లా చెప్పండి. జనరలీ ప్రమోషన్స్లో జనరలీ వాట్ వీడు ఒక వన్ డేలో సమ్ 16-18 ఇంటర్వ్యూస్ చేస్తాము. అదే ఎప్పుడు జనరల్గా ఇన్ ఆల్ ఇండస్ట్రీ దట్ ఈస్ వెరీ ఆఫ్టర్ సమ్ 7-8 ఇంటర్వ్యూస్ ఇట్ బికమ్స్ వెరీ టైరింగ్ బికాస్ యూనో బట్ అది దట్స్ నాట్ ఇనఫ్ ఫర్ దిస్ మూవీ. To reach this movie to the audience, we need to be creative, we need to do something else. So I was really happy doing all these things. విచ్ వన్ ఈజ్ యువర్ ఫేవరెట్ నా ఫేవరెట్ ప్రమోషన్స్లో? అది ఈ ప్రోగ్రామ్ బ్రతుకు జట్కావండి. ఓకే, సో కానీ మిమ్మల్ని డామినేట్ చేసేటట్టు మాత్రం మా వరమక్క భలే చేసింది ఒకసారి ఆవిడకి. అను సేమ్ మూవీలో కూడా సేమ్ దిస్ విల్ హ్యాపన్. ఇప్పటి వరకు లక్ష్మి ఈ ప్రమోషన్ మొత్తం లక్ష్మి మీద ఉంది, బట్ ఆ మూవీ చూసిన తర్వాత వరలక్ష్మి ఇలా అలానా? డెఫినెట్లీ. ఓకే, సో వరం అనే పిలుస్తాను బికాజ్ ప్రమోషన్స్ అయిన తర్వాత ఈవెన్ దో నాకు చాలామంది ప్రీమియర్స్ చూసి నేను విన్నది ఏంటి అని అంటే ఆడవాళ్ళందరికీ బాగా కనెక్ట్ అవుతుంది అండ్ హౌస్ వైఫ్స్కి చాలా వరకు కనెక్ట్ అవుతుంది అన్నారు. సో మీరు మూవీ చూసారు కాబట్టి పర్సనల్గా మీకు ఎంతవరకు కనెక్ట్ అయింది అండ్ ఏ పాయింట్ నేర్చుకున్నారు పేకమేడల నుంచి? వెరీ నైస్ క్వశ్చన్ అండి. నాకు చూస్తుంటే చాలా నచ్చింది ఏంటంటే ఏదో ఒక దాంట్లో లైక్ ఎస్ వీ హ్యావ్ డన్ సమ్ జస్టిస్, లిటిల్ జస్టిస్ టు వాట్ ద క్యారెక్టర్స్ వర్ రిటర్న్ అని అనిపించింది. చాలా బాగా రాసిన క్యారెక్టర్స్ అంటే మా సార్ అయినా, లైక్ కార్తిక్ గారి డైలాగ్స్ అయినా, హంజా గారి దిస్ అయినా, బట్ అలా అనిపించింది. అండ్ ఆడియన్స్ రియాక్షన్స్తో ఒక వాళ్ళు వచ్చి ఇది మూవీ కాకుండా ఒక ఏదో మా తెలిసిన వాళ్ళ స్టోరీ చూస్తున్నట్టు అనిపించింది అని అన్నారు. అది నాకు చాలా నచ్చింది. సో అది ఏదో అలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. హాయ్ హనిష, తాగుడికి రమ్మీకి బానిసైన మగవాళ్ళ వల్ల చాలామంది లేడీస్ సఫర్ అయ్యారు ఇన్ రియల్ లైఫ్లో కూడా. అంటే అలాంటి క్యారెక్టర్ కూడా మీరు, అలాంటి సీన్స్ కూడా మీరు చేశారు. అంటే మీకు చేస్తున్నప్పుడు అంటే మీకు ఎక్కడైనా కనెక్ట్ అయ్యారు అంటే రియల్ లైఫ్లో ఇలాంటి నేను సీన్స్ చూశాను నా కళ్ళ ముంగట, ఆ సీన్స్ చేసినప్పుడు మీరు ఎలాంటి ఎమోషనల్కి గురయ్యారు? అంటే ఐ థింక్ వన్ సీన్ ఉంది, అది ఐ డోంట్ నో ఇఫ్ దిస్ దేర్ ఇన్ ద ట్రైలర్, లైక్ అదేదో షీ వాంట్స్ టు స్టార్ట్ సంథింగ్, దానికోసం షీఈ్ ఆస్కింగ్ హెల్ప్ ఫ్రమ్ హర్ హస్బెండ్తో అడుగుతున్నాను అనమాట, ఏదైనా హెల్ప్ చేయొచ్చా. సో తెలుసు లైక్ హెల్ప్ చేయడం తెలుసు, బట్ ఏదో ఒక చిన్న హోప్ ఉంటుంది కదా, ఈసారైనా చేస్తాడు. సో అది అప్పుడు కూడా చెయ్యడు యాక్చువల్లీ, అండ్ దెన్ హీ విల్ మేక్ ఓకే వేరే వాళ్ళతో అడుగు ఇలా చెప్తాడు. సో అక్కడ ఒక కొంచెం కనెక్ట్ అయ్యాను ఆ సీన్కి, ఎందుకంటే అది చాలా ఇక్కడ ఇప్పుడైనా చేయొచ్చు కదా, అంత తినే చూసుకోవాలంటే ఎలా రెస్పాన్సిబిలిటీ అని, అది ఆ సీన్కి కొంచెం ఐ ఫెల్ట్. యా, అండ్ వినోద్, నాకు తెలిసి మీరు ఫ్యాబులస్ యాక్టర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ప్రీవియస్ కావచ్చు, ఇప్పుడు కావచ్చు. బట్ నాకు ఒక క్వశ్చన్ ఏంటంటే, అంటే మీరు రియల్ లైఫ్లో కానీ ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్లో మీరు నిజం చెప్పినా అబద్ధం చెప్పినా అది ఒకేలా ఉంటుంది. అది ఏది డిసైడ్ చేసుకోవాలో కూడా అర్థం కాదు ఎదుటి వ్యక్తికి. అది హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అంటే అది ఇన్బిల్ట్గానే ఉందా? కాదండి, అది క్యారెక్టర్ సార్, నా లైఫ్ సార్. ఐ డోంట్ నో, అది ఈ క్యారెక్టర్ కోసం మార్కెటింగ్లో ఈ ప్రమోషన్స్లో మెయిన్ మేము అనుకున్నది ఏంటంటే ఈ క్యారెక్టర్ని ప్రమోట్ చేయాలి, ఈ క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేయాలి అంతే. సో వీ డిడ్ ఎవ్రీథింగ్. మేబీ ఆఫ్టర్ దిస్ ఐ హ్యావ్ టు డూ
some other type of promotion to bring back. Yeah. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. Thank you so much.